అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోంది. దాదాపు 95 గ్రామాల్లో బర్డ్ ఫ్లూతో నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. 15 రోజుల నుంచి నాటుకోళ్లు చనిపోతున్నాయి. కోళ్లు పెంపకందారులకు లక్షల్లో నష్టం వాటిల్తోంది. వరుసగా కోళ్లు మృతి చెందుతూ ఉండడంతో లబోదిబోమంటున్నారు వ్యాపారులు. మొన్నటి వరకు ఫారం బ్రాయిలర్ కోళ్లకు వైరస్ సోకి మృతి చెందాయి. ఇప్పుడు నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపుతోంది. ఫారం బ్రాయిలర్ కోళ్లకు వైరస్ సోకిందని రేటు ఎక్కువైన నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి చికెన్ ప్రియులు మక్కువ చూపించారు. వేలు ఖర్చు పెట్టి నాటుకోళ్లను కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేశారు. ఇప్పుడు నాటుకోళ్లకు వైరస్ సోకి మృత్యువాత పడుతూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నాటుకోడి పిల్లలను పెంచడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు వ్యాపారులు. పిల్ల దశ నుంచి సంవత్సర కాలం పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, గుడ్లు వేసి పెంచుతారు. వైరస్ సోకడంతో కోళ్లు చనిపోయాయని ఆందోళన చెందుతున్నారు వ్యాపారులు. కోళ్లు చనిపోవడంతో లక్షల్లో నష్టపోతున్నారు. నాటుకోళ్లకు వైరస్ సోకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేరు బిక్కిల్ కోటేశ్వరరావు. నాటుకోళ్ళని బాగా పెంచుతుంటానండి. ఇంచుమించు ఒక 40-45 కోడి వరకు నాయి చనిపోయినాయి. ఒక్కొక్క కోడి 8,000 దగ్గర నుంచి ఒక 15,000 రూపాయలు ఖరీదు చేస్తాయండి. ఈ వైరస్ మెయిన్ ఫారెన్ కోళ్ళ వల్ల, బ్రాయిలర్ కోళ్ళ వల్ల వ్యాపించేసిందండి. మనిషిని బట్టి కూడా ఇది చాలా తొందరగా స్పీడ్ అయిపోతుంది. 10 మినిట్స్లో కూడా చనిపోతున్నాయి. దీనికి నిర్మూలించడానికి చాలా మందులు వాడినా కూడా ఎక్కడ ప్రతిఫలం దొరకలేదు. ఇంత జాగ్రత్తగా చూసినా కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల వాటిని మేము కాపాడుకోలేకపోయాము. ఈ కోళ్లు చనిపోవటం వల్ల సుమారుగా ఒక 5 లక్షల నుంచి 6 లక్షల వరకు